హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మరికొన్ని మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే రాగి ముద్ద పప్పుచారు. అదేంటి దాన్ని రాగి ముద్ద పప్పుచారు అంటున్నారు? ఇడ్లీ సాంబార్ తెలుసు, రాగి ముద్ద పప్పుచారు ఏంటి అనుకుంటున్నారా? ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా నైట్ డిన్నర్లోకి మిక్స్డ్ వెజిటేబుల్ విత్ బఠానీ కర్రీ అండ్ జొన్న రోటీ అనమాట. సో ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా వచ్చేసి ఇక్కడ పపాయా తీసుకున్నామండి. సో మనం ఏ ఇడ్లీ, దోశ ఎంత తిన్నా కానీ ఈ పపాయాకు మించిన హెల్త్ ఏమన్నా ఉంటుందా? అది ఎంత మంచిదో నేనైతే చెప్పాల్సిన అవసరమే లేదండి. సో ఇలా మేము ముగ్గురం అయితే మంచిగా పపాయాని బ్రేక్ఫాస్ట్గా తీసేసుకున్నాము. ఇవైతే మీకు ఎంతమందికి గుర్తున్నాయండి? జానపళ్ళు అండి. సో విలేజ్లో అయితే మంచిగా గిరిజనులు అమ్మడానికి వస్తారు. బియ్యం ఇస్తే, కంట్రోల్ బియ్యం వస్తే జానపళ్ళు ఇస్తారనమాట. ఇంకా అయితే ఇక్కడ పప్పుచారు అనేది చూసేద్దామండి. నేను చెప్పాను కదా, పప్పుకైనా పప్పుచారుకైనా మంచిగా పప్పును అనేది బాగా ఫ్రై చేసేసి చేస్తాను అనమాట. అలాగే ఇక్కడ కందిపప్పు రోస్ట్ చేసేసి కడిగేసి ముందైతే చప్పిడి పప్పు అనేది చేసేస్తున్నాను అనమాట. ఏం వేయనండి, ఉట్టి కందిపప్పు, కాసిన నీళ్లు, కొంచెం అయితే పసుపు వేసేసి కుక్కర్లో పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు నేను పప్పు అయితే ఉడికిచ్చేస్తాను. ఇలా పప్పు ఉడుకుతుంటే ఇంకా నేను చారుకు అయితే రెడీ చేశానండి. ఇక్కడ చింతపండు అయితే ఒక 50 grams తీసేసుకున్నాను. 50 grams చింతపండుని బాగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇంకా పప్పు చారులో అయితే మునక్కాయలు ఉంటే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది డబల్ అవుతుందండి. బట్ నా దగ్గర అయితే మునక్కాయలు లేవు. ఇంకా నేను యాజ్ యూజువల్గా చారులో అయితే ఆనియన్స్ అనేది ఎక్కువగా వేస్తాను. చూసారు కదా, పెద్ద ఆనియన్స్ ఒక 2 తీసేసుకొని 2 టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ తీసేసుకున్నాను. ఈ లోపు ఏంటంటే నాకు ఆల్రెడీ పప్పు కూడా ఉడికిపోయిందండి. మంచిగా కొంచెం ఎసరు ఎక్కువ పోస్తాను, అది చారులో కలుపుకోవచ్చు అని ఇంకా ఉప్పేసి వెనుపు పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ చెప్పాను కదా, పప్పు చారులో మునక్కాయలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మునక్కాయలు లేని వెళ్తే అయితే మాకు ఈరోజు తెలిసిపోయిందనమాట పప్పు చారులో. ఇంకా మునక్కాయలు లేవు కదా, ఏం చేశాను, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసాను. ఇక్కడ అయితే పప్పు వెనిపేసాను కదా, ఇంకా చింతపండు గుజ్జు తీసేసుకొని ఈ చింతపండు రసాన్ని పప్పులోనే కలిపేసుకొని కావాల్సిన ఎసురు అయితే ముందుగా పోసి పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా అంతే, పప్పుచారు అయితే చాలా సింపుల్ అండి. ఒకసారి ఇలా చేసి చూడండి. ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తాగుతారనమాట. అంత కమ్మగా ఉంటాయి ఫ్రెండ్స్. నిజంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నేను చెప్పాను కదా, మునక్కాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట చారు. నేను చెప్పిన మాటకైతే తిరుగుండదు. లొట్టలు వేసుకొని ఖచ్చితంగా గ్లాసులు తాగాల్సిందే అండి. ఇలా నేను చింతపులుపు కూడా కలిపి పెట్టేసుకొని కావాల్సిన చారు అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా మంచిగా ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. చారులో కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుందండి. అందుకే నేను పెద్దవి మినిమం ఒక 200 grams ఆఫ్ ఆనియన్స్ అయితే ఉంటాయండి. పెద్ద ఆనియన్స్ 2 తీసేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను. టమాటా, పచ్చిమిర్చి అన్నీ పొడవుగా కట్ చేసేసుకున్నాను. కరివేపాకు కూడా ఎక్కువ వేసేస్తానండి. ఇంక ఇక్కడ ఏం లేదనమాట, తాలింపు పెట్టేసుకొని మనం కాగబెట్టేసుకోవటమే. ఆయిల్ వేసేసుకొని మంచిగా పోపు దినుసులు వేసేసుకొని నేను టమోటా, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఈ పప్పు చారుని తాలింపులో పోసేసుకొని మంచిగా కాగబెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే, చాలా సింపుల్. కష్టపడాల్సిన అవసరమే లేదు. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు రకరకాలుగా చేస్తారండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు పప్పుచారు అయితే. నేనైతే ఇలా చేస్తాను. ఒకవేళ మీకు ఖచ్చితంగా కొత్తగా ట్రై చేయాలంటే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చెప్పాను కదా, తాలింపు కూడా వేసేసాను. ఇక్కడ టమాటాలు పొడవుగా కట్ చేసుకున్నాను కదా, టమాటా కూడా వేసేసుకున్నాను. ఇంకా కొంచెం ఆనియన్స్ పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్స్, కరివేపాకు వాటిని అయితే డైరెక్ట్గా నేను ఆల్రెడీ పప్పు విత్ చింతపులుసు కలిపిన చారు ఉన్నాయి కదా, ఆ చారులో పచ్చి ఆనియన్స్, కరివేపాకు కూడా వేస్తానండి. నిజంగా నాకైతే ఈరోజు పప్పు చారులో మునక్కాయలు లేని వెళ్తే అయితే తెలుస్తుందండి. యాక్చువల్ మాదైతే విలేజ్ అండి. సో మాకు ఏదన్నా కావాలంటే ముందు రోజే తెప్పించి పెట్టుకోవాలి, లేదంటే ఎర్రగొండపాలెం వెళ్తే తెప్పించుకోవాలి. మా తమ్ముడు అయితే నిన్న ఎర్రగొండపాలెం వెళ్ళాడు, బట్ తీసుకురావడం మర్చిపోయాడు. ఈరోజు ఎర్రగొండపాలెం వెళ్ళలేదన్నమాట. సో మేమైతే కావాల్సినవి అక్కడి నుంచే తెచ్చుకోవాలి. ఇప్పుడైతే మా షాప్లో లేవన్నమాట. ఇంకా చెప్పాను కదా, తాలింపు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న పప్పుచారు ఉంటాయి కదా, తాలింపులో పోసేసుకోవటం, కాగబెట్టుకోవటమే. చూసారా ఎంత సింపుల్గా అయిపోతుందో పప్పుచారు.
అది ఫ్రెండ్స్ చెప్పాను కదా, పప్పుచారు అంటే సాంబారు ఒకలా పెట్టుకుంటాము, పప్పుచారు ఇంకొకలా చేసుకుంటామండి. పప్పుచారు చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారేమో, మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా లొట్టలు వేసుకొని అయితే తాగుతారండి, అంత బాగుంటాయి అన్నమాట. బాగుంటాయి అంటే మేబీ మీకేమన్నా నచ్చకపోవచ్చేమో, ఎందుకంటే మీరైతే మీ టేస్ట్కి అలవాటు పడి ఉంటారు కదా. లేదు మీకు ఒకసారి కొత్తగా ట్రై చేయాలంటే ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం పొంగు రాగానే ఇంకా తగినంత ఉప్పు వేసేసుకుంటాము అండ్ పసుపు కూడా వేసేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ రెండు వేసేసుకొని మంచిగా ఒక పొంగు వచ్చే వరకు కాగబెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏం చేసేసానంటే ఫ్రెండ్స్, రాగి ముద్ద అనేది తయారు చేశాను. రాగి ముద్దలోకి మేము చెప్పాం కదా, ఆల్మోస్ట్ మా ఇంట్లో మార్నింగ్ అయితే రాగి ముద్దే ఉంటుందండి. మేము 45 days ఛాలెంజ్ పెట్టుకొని ఇలా రాగి ముద్ద తింటున్నాము అనేసి, అది కూడా మేము మార్నింగ్ రాగి ముద్దలో మజ్జిగ పోసుకొని తాగేస్తున్నామండి. 45 days ఛాలెంజ్ పెట్టుకున్నాను. తర్వాత రిజల్ట్ అనేది నేను మీకు క్లియర్గా చెప్తాలేండి. 45 days అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక పొంగు వచ్చిన తర్వాత కారం వేసేసుకోండి. కారం ముందే వేసేసుకున్నారనుకోండి కాకుండా ఊరుకానే పొంగు వస్తాయన్నమాట. కొంచెం కాగినాక కారం వేసేసుకుంటే మంచిగా తెల్లుతాయి. సో కారం వేసుకున్నాక కూడా ఇంకా తెరలబెట్టేసుకోండి. తెరలబెట్టుకోవడం అంటే ఎంత బాగా కాగితే అంత మంచి టేస్ట్ అనమాట పప్పుచారు. సో ఇంకా దించే ముందు మీరైతే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర అయితే ఈరోజు కొత్తిమీర కూడా లేదండి. యాక్చువల్గా మాది షాపు ఉంటే మా షాప్లో ఉంటే తీసుకొని వేసుకోవాలి, లేకపోతే లేదు. ఇంకా సిటీలో లాగా ఎప్పటికప్పుడు అవసరమైతే తెచ్చుకోవడానికి అయితే కుదరదు. ఇంకా రాగి సంగటి నేను ఆల్రెడీ క్లియర్గా డీటెయిల్గా ఒక వీడియోలో పోస్ట్ చేయను. ఇక్కడ అయితే షార్ట్ కట్లో చెప్తానండి. గన్ షాట్ రాగి ముద్ద అయితే నేను చెప్తాను. ఏం లేదు, ఏసరి కాక పెట్టేసుకొని పిండిని ఒకే చోట కుప్పలా పోసేసుకోండి. పోసుకున్న తర్వాత ఎసుట్లోనే ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. మనకి తగినంత ఉప్పు అయితే వేసేసుకోండి. పిండిని అయితే పోసేసుకోండి. బాగా కాగనివ్వండి, బాగా ఉడకాలన్నమాట. ఎంతలా అంటే మనం అన్నం గంజించుకునేటప్పుడు గుడగడ అంటుంది చూడండి, అంతలా ఉడికించేసుకోండి. ఇక్కడైతే నేను మీకు తెడ్డు చూపిస్తున్నానండి. ఈ తెడ్డు దేనికి ఉపయోగిస్తారంటే రాగి సంగటి చేయడానికి, లేకపోతే అది ఉంటుంది కదా అరిసెల పాకు చలివిడి చేసుకోవడానికి అట్లా ఉపయోగిస్తారు. ఇదైతే మేము కర్ర తెప్పించేసుకొని ఇంట్లో మా ఊర్లోనే చేపించేసుకున్నామండి. బయట దొరుకుతాయో లేదో మాకైతే తెలియదు. మా విలేజ్లో అయితే మేము ఈ తెడ్డుని రెడీ చేపించేసుకున్నాము. ఇక్కడైతే రాగి సంగటి ఇలా ఉడకాలండి. పొగ అయితే చాలా అంటే ఎక్కువ పొగ వస్తుంది, అందుకని ఇక్కడ మా నాన్న పొగ చూపించు అంటే అదే చూపిస్తున్నాను అనమాట. ఇలా ఆవిరి వచ్చే వరకు బాగా ఉడికించేసుకోండి. గుడగుడ అనే సౌండ్ అయితే రావాలి. ఇంకా దించేసుకొని వెనిపేసుకోవటమే ఫ్రెండ్స్. చూసారా, నేనైతే కుకింగ్ వీడియోస్ పెడితే మా ఫ్రెండ్స్ అంటున్నారు అసలు నువ్వేనా కుకింగ్ చేసేది అని డౌట్ పడుతున్నారండి. అందుకని నేను ఈరోజు వెనుపుతున్న వీడియో కూడా పెట్టేశాను అనమాట. ఇక్కడ నేనే రాగి సంగటి కూడా వెనిపేశానండి. అంతే, ఇంకా రాగి సంగటి విత్ పప్పుచారు, ఇడ్లీ సాంబార్ ఎలా అయితే కలుపుకుంటారో రాగి సంగటి వేసేసుకొని పప్పుచారు పోసేసుకొని మీరు కూడా అలా కలుపుకొని తాగేసేయండి ఫ్రెండ్స్. తప్పదు కదా, హెల్త్ కోసం అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి. రాగి సంగటి తింటాం ఇష్టం లేని వాళ్ళైతే, నాలాగా ఇష్టం లేని వాళ్ళైతే కష్టపడి తింటారు. ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎలా అయినా తింటారండి. ఇలా పప్పుచారు పోసేసుకొని ఇడ్లీ సాంబార్ ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకొని హ్యాపీగా తినేసేసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇంట్లో ఏ కూర చేసినా కానీ రాగి సంగటి అయితే మజ్జిగ పోసేసుకొని వాటర్ మింగినట్టు గ్లాస్లో పోసుకొని మింగేస్తాను అనమాట. ఇంకా అందులో డౌటే లేదండి. ఏ కర్రీతో అయితే నేను అస్సలు తినను అనమాట. ఇక్కడ చూసారా పప్పాస్కాయ ఎంత బాగుందో, అలా బప్పాస్కాయ కూడా తినేసామండి. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఏంటిదన్నా డైలీ ఎగ్ ఫ్రై అయినా అనుకుంటారా, లేదండి కర్రీస్ అనేది ఆల్మోస్ట్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే నేను బఠానీ కర్రీ చేశాను అనమాట. అందులోకి మన దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే క్యారెట్ మాత్రమే ఉంది, బీన్స్ లేదండి. అండ్ దుంప, టమాటా, పచ్చిమిర్చి ఆబ్వియస్లీ మా షాప్లో ఉంటాయన్నమాట. ఇక్కడ తాలింపు వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని సింపుల్ అండి. కర్రీ కూడా ఎలాంటి మసాలాలు కూడా అవసరం లేదు. తాలింపు వేసుకొని ఆనియన్స్ వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులోనే వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో అదే ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా వెజ్జీస్ వేసేసుకోండి. నా దగ్గర అయితే ఆ రోజు ఏం వెజ్జీస్ లేవండి, నేను తెప్పించడం కూడా మర్చిపోయాను. క్యారెట్ అండ్ దుంప సన్నగా ముక్కలు కట్ చేసేసుకోండి. ఆ టమాటాలు కూడా ఎక్కువగా పట్టవండి. అండ్ ముందుగానే బఠానీలు మనం నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ అయితే ఉడకపెట్టేసుకోండి. నేను నైట్ కర్రీ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ కుక్కర్లో అయితే మంచిగా మెత్తగా ఉడికించేసుకున్నాను అనమాట. ఇవైతే టమాటాలు ఒక పెద్దవి ఒక 5 టమాటాస్ తీసుకున్నానండి. ఒక చిన్న దుంప, ఒక చిన్న
క్యారెట్ అనమాట సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ తాలింపులో వీటిని మగ్గనివ్వడమేనండి. ఇంకా అంతే. కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది అండ్ మంచి ప్రోటీన్ రిచ్ అనమాట. అసలు డౌట్ లేకుండా ఒకసారి ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని బఠానీ కానీ అలసందలు కానీ పెసలు కానీ ఇట్లా ఏవైనా వేసేసుకొని కర్రీ చేసుకోవచ్చు అండి. రోటీస్లోకి కానీ చపాతీస్లోకి కానీ సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఏంటి టమాటాలు కొంచెం మగ్గిపోయిన తర్వాత బాగా కొంచెం పసుపు అండ్ ఉప్పు కూడా వేసేసానండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పాను కదా ముందుగానే బఠానీలు అనేది ఉడికించేసుకున్నాను. నేనైతే 150 గ్రామ్స్ ఆఫ్ బఠానీ తీసుకున్నానండి. మేము ముగ్గురు ఉన్నాం కదా, ముగ్గురికి 150 గ్రాముల బఠానీ వేసేసుకున్నాము. బట్ మా నాన్నకి జొన్న రోటీలోకి ఈ అన్నిటి కర్రీస్ కన్నా ఎగ్ ఫ్రై విత్ జొన్న రోటీ కాంబినేషన్ తనకి బాగా నచ్చుతుంది. ఇంక ఇలా బఠానీ కూడా వేసేసుకున్న తర్వాత స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకే మసాలాలు అవసరం లేదన్నాను కదా, మనం జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము, ధనియాల పొడి వేసుకుంటామండి, అంతే. ఇంకా కారం కూడా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం బఠానీ ఉడికించేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకొని ఉడికించేసుకోండి. ఈ కర్రీలో మనం వాటర్ వేసుకోవాలి కదా, ఆ వాటర్నే ఇందులో పోసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేను అలాగే చేశానండి. వాటర్ అయితే కొంచెం ఎక్కువగా ఉడికించేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకొని ఈ బఠానీ ఉడికించిన వాటర్ని అయితే ఈ కర్రీలో పోసేసాను అనమాట. మొత్తం పోసేసాను. ఇంకా మంచిగా ఉడికించేసుకుంటే కర్రీ రొట్టెలోకి కానీ జొన్న రొట్టె కానీ సొద్ద రొట్టె కానీ అండ్ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి. చాలా మసాలా కర్రీస్ అని ఆ కర్రీస్ ఈ కర్రీస్ అని ట్రై చేస్తూ ఉంటారు. అలా అవసరం లేదు. మసాలా ఏం లేదు అంటున్నావు ఇదేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. వేయించిన ధనియాలు, వెల్లిపాయలు, కొబ్బరి, వెల్లిపాయలు, ధనియాలు, అది పెద్ద మసాలా కాదు కదండి. ఈ 3 కలిపేసి మిక్సీ పట్టేసుకొని ఇందులో వేసేసుకోండి. ఇంకా అంతే అండి, మంచిగా ఉడికించేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇది జొన్న రొట్టె కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్ డిన్నర్లోకి నేను చేసేసాను అనమాట. ఇవి చెప్పాను కదా జానపళ్ళు అండి, ఎంతమందికి ఇష్టం చెప్పండి జానపళ్ళు అయితే. సో ఆబ్వియస్లీ మాది విలేజ్ కాబట్టి గిరిజనులు అయితే తీసుకొచ్చి అమ్ముతారండి. అంటే మనం కూడా పొలాల్లోకి వెళ్ళి కోసుకొచ్చుకోవచ్చు, అలా గిరిజనులు కూడా తెచ్చి అమ్ముతారనమాట. ఈ జానపళ్ళు అయితే అలా తీసుకొచ్చి బియ్యం వేస్తే కంట్రోల్ బియ్యం ఇస్తే అలా ఇస్తారనమాట. ఇంకా జొన్న రొట్టె కూడా ఈ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను జొన్న రొట్టె రాగి సంగటి క్లియర్గా డీటెయిల్గా ఒక వీడియో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక్కడ ఏం చేశానంటే జొన్న రొట్టెని ఒక చిన్న టిప్ చెప్తానండి. మీకు జొన్న రొట్టె బాగా క్రిస్పీగా కావాలి అంటే నార్మల్ వాటర్ పోసేసి పిండి కలుపుకోండి. లేదు జొన్న రొట్టె మెత్తగా కావాలి, క్రిస్పీగా ఉంటే మేము నవలేము అనుకుంటే బాగా మరగపెట్టుకున్న వాటర్, బాగా కాలుతున్న వాటర్ని పోసేసి పిండిని కలిపేసుకోండి. కాగబెట్టిన వాటర్ పోసేసుకొని పిండితో రొట్టె చేసేసుకుంటే జొన్న రొట్టె అనేది మెత్తగా వస్తుంది. మామూలు వాటర్ పోసుకుంటే జొన్న రొట్టె క్రిస్పీగా వస్తుంది అన్నమాట. చూశారు కదా జొన్న రొట్టె చేయటం కూడా ఎంత ఈజీనో ఫ్రెండ్స్. హ్యాపీగా నా వీడియో చూసేసి మీరు జొన్న రొట్టె చేయటం అనేది నేర్చేసుకోండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చెప్పాను కదా. మార్నింగ్ అయితే మేము మంచిగా ఫ్రూట్స్ తీసుకున్నాము బ్రేక్ఫాస్ట్గా. ఇంకా ఫ్రూట్స్ తిన్నా కూడా ఆకలేస్తుంది అనుకుంటే ఏదన్నా డ్రై ఫ్రూట్స్ లేదా స్మూతీ అట్లా చేసేసుకొని తాగేసేయండి. మాకైతే ఫ్రూట్స్ ఇనఫ్ అనిపించాయి అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి రాగి ముద్ద పప్పుచారు, నైట్ డిన్నర్లోకి జొన్న రొట్టె మిక్స్డ్ వెజిటేబుల్ బఠానీ కర్రీ అనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. సో ఇక్కడైతే ఒక పక్క జొన్న రొట్టె చేసుకుంటూనే పెనం అనేది హీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగానే పొయ్యి ముట్టించేసి పెనం హీట్ చేసేసుకొని రొట్టె చేసేసుకోండి అనమాట. ఇలా రొట్టె చేసేసుకొని మంచిగా పెనం మీద వేసేసుకొని మూత పెట్టుకొని కాల్చుకోండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు మూత పెట్టుకోకపోతే ఏమవుతుందంటే రొట్టె అంతా తెల్లగా అయిపోతుంది, అంటే తెల్లగా పొరలుగా వస్తుంది అనమాట. సో మనం మూత పెట్టుకున్నామనుకోండి మంచి కలర్గా ఉంటుంది, తెల్లగా అవ్వకుండా బాగా కాలిపోతుంది. సో ఏ మాటకా మాట చెప్పాలి ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద రోటీస్ కాల్చుకుంటే మంచిగా కాలుతాయి అనమాట. ఆ శాకానికి మంచిగా ఇదైపోతాయి. అదే గ్యాస్ మీద కాల్చాలి అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇక్కడ అయితే నేను చుట్టుపక్కల తిప్పుకుంటూ కాల్చుకున్నా ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కొంచెమైనా యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మరికొన్ని మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.